మనం ప్రతిరోజు లెగగానే తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టాలి. దేనికి పెట్టాలి మనం తల్లిదండ్రుల కాళ్ళకి? ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళ లైఫ్లో హృదయంలో ప్రశాంతం ఉంటుంది. ప్రశాంతత కోసం ఈయన దండం పెట్టాలని అంటున్నారు వాళ్ళు. అసలు మనం ఎందుకు పెట్టాలి తల్లిదండ్రుల కాళ్ళకి దండం? ఇప్పుడు మళ్ళీ ఇదో కొత్త కాన్సెప్ట్ వచ్చింది తెలుసా మీకు? మీ భార్యాభర్తలకి పడకుండా మీరు ఏదైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంగ్లీష్ చదువుకున్నాడు గ్రాటిట్యూడ్ జనరల్ అని ఒకటి రాయండి అని చెప్తాడు. ఎంతమంది ఉన్నారు ఈ గ్రాటిట్యూడ్ జనరల్? ఇవన్నీ వెస్ట్రన్ కాన్సెప్ట్స్. మన మనసుల్లోనే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకు గ్రాటిట్యూడ్ ఉంటుంది చెప్పండి మీరు? ఎందుకంటే మీకు శరీరం అనేది ఒకటి ఇచ్చారు వాళ్ళు, అవునా? ఆ శరీరం ఇవ్వటం వల్లే కదా మీరు వినగలుగుతున్నారు. అంటే నేను నాలికతో భోగం చేయాలన్నా, చర్మంతో భోగం చేయాలన్నా, మంచి భోజనం తినాలన్నా, నేను సుఖపడాలన్నా నాకు శరీరం కావాలి. ఆ శరీరం ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారు. అదే గ్రాటిట్యూడ్ జనరల్. ఇంకో కొత్తగా వెళ్ళి వాడికి 1000 రూపాయలు ఫీజు ఇచ్చి రోజు రాత్రి కూర్చొని నా జీవితంలో ఇది జరిగింది, వాళ్ళ ఈ మంచి జరిగింది అంటే మనం మన కల్చర్ వదిలేసుకున్నాం కాబట్టి ఇంకా వెస్టర్నర్స్ ఇన్వెంట్ చేసినవన్నీ ఫాలో అవ్వాలి. ఇంకా మనం ఏది తింటాం అది పెడతాం. సో నిన్న చెప్పిన రామాయణం విన్నారా మీరు? సో ఇప్పుడు భరతుడు కలుస్తాడు. కలవగానే రాముడికి ఏం చెప్తాడు? మీ తండ్రి గారు పోయారు నాయన, మన తండ్రి గారు పోయారని చెప్తాడు కదా ఆయన. గారముద్దలతో పిండాలు పెడతాడు రాముడు. ఎందుకంటే ఆయన అక్కడ గారపిండే తినేవాడేమో బహుశా. ఏది తింటే దాంతో పిండాలు పెడతాం మనం. అందుకనే మీరు ఇప్పుడు గయ వెళ్ళినా, ప్రయాగరాజ్ వెళ్ళినా నార్త్ ఇండియన్స్కి మైదాను గోధుమ పిండి ముద్దలు పెడతారు వాళ్ళు. మన సౌత్ ఇండియన్స్ ముఖాలు చూడగానే బియ్యం పిండి కలిపేస్తారనమాట. ఎందుకంటే మనం అది తింటామని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మనం తినే తిండి ప్రతిరోజు ఈ శరీరం ఇచ్చాడు మా నాన్న, కాబట్టి మనం మన నాన్నకి ఇదే మనం తినేదే మనం తిలోదకాలు పెట్టాలనే ఒక కాన్సెప్ట్. దాన్నే గ్రాటిట్యూడ్ అంటాం.